ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది వెరైటీగా సొరకాయ పులుసు. అది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూపిస్తానండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై గ్రానీ కిచెన్. చూడండి, సొరకాయ పులుసుకి కావాల్సింది నేను ఒక చెక్క తీసుకున్నాను. ఎక్కువ మంది ఉంటే కాయ తీసుకోండి. నేను సగమే తీసుకున్నా. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరకాయలు, ఒక టమాటా, ఒక 2 స్పూన్లు బెల్లం, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరకాయలు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు తాలింపుకి అన్నమాట. సొరకాయ కోసి చక్కగా కడిగి ముక్కలు వేసేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కోసేసుకున్నాను. టమాటా కోసుకోవాలి. ఈ కూర ఇలా వండితే చాలా బాగుంటుంది. నేను చేయించే విధానంగా దానికి ఇదిగో చింతపండు, కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, కొంచెం 1 ఇంచు అల్లం ముక్క. అల్లం కచ్చి పిచ్చిగా దంచుకొని వేసుకుందాం. ఈలోపు ముందు కూరకి పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుందాం. మూకుడి బాగా కాలిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఒక 2 స్పూన్లు. అదేలే, చిన్న గరిటతో 2 గరిటెలు. ఈ మధ్య నూనె వాడకుండా నేను చాలా తగ్గించాను, అందుకే స్పూన్ అంట మొదలుపెట్టాను అన్నమాట. చూస్తున్నారు కానీ లైట్ కొట్టలేదబ్బా. చూసిన లైట్ కొట్టండి. నూనె కాగితే ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. దీన్ని సాయిపోయిన పప్పు, పచ్చనిపప్పు అక్కర్లేదు తాలింపులోకి. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఒక్కొక్కళ్ళు తాలింపులన్నీ కలిపి పెట్టేస్తారు. ఇంక విడిగా వేస్తా కుదరదు కాబట్టి మామూలుగా వేసేసుకోవచ్చు. ఇది చిట్పట్ అంటూ ఉండగానే మనం దీంట్లో ఎండుమిరకాయ, కొంచెం కరివేపాకు, తర్వాత ఇది కూడా చిట్పట్ మనంగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. హైలో పెట్టామంటే చిటిక్కున మాడద్ది. సిమ్లో పెట్టుకొనే తాలింపు వేసుకోవాలి. హైలో పెడితే చిటిక్కున మాడిపోతూ ఉంటుంది. కొంచెం వాసన తేడా వస్తుంది అన్నమాట. పర్వాలేదు, ఇలా ఏగితే ఏమవుతులే కానీ ఉల్లిపాయ మగ్గనిద్దాం బాగా. సిల్కులుగా అయినా కోసుకోవచ్చు, ఉల్లిపాయ చిన్న ముక్కలకైనా కోసుకోవచ్చు, ఎలా అయినా కోసుకోవచ్చు, పర్వాలేదు. ఒక పాయ అయితే చాలు, ఒక చిన్న పాయ అయితే. సొరకాయ వెయిట్ లాస్కి బాగా పనిచేస్తానమాట. టమాటా వేసేద్దాం. టమాటా కూడా సీలికలుగా కోసుకోవచ్చు, చిన్న ముక్కలకైనా కోసుకోవచ్చు, ఎలా అయినా కోసుకోవచ్చు, పర్వాలేదు. సొరకాయ బరువు తగ్గిస్తుందంట బాగా. జీర్ణం కూడా తొందరగా అరుగుదల వచ్చేస్తుంది. అది సొరకాయలో ఉన్న గుణం. అందుకే చాలామంది కూడా సొరకాయ జ్యూస్ తాగుతారు. లావుగా ఉండాలి, పొట్ట తగ్గాలి అనుకుంటే సొరకాయ జ్యూస్ తాగుతారు. కొంచెం సాల్ట్ వేద్దాం, టమాటా తొందరగా మగ్గిపోద్ది సాల్ట్ వేస్తే. కూరకు సరిపడా వేసుకున్నాంలే. దీన్ని మళ్ళీ కలిపేసుకుందాం. కొంచెం పసుపు, అంతే. గ్యాప్ ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నారా? మూతలు తీసి మళ్ళీ మూతలు పెట్టి ఎక్కడెక్కడ పెట్టాలి, నాకు స్టవ్ చుట్టూ ఉంటే చిరాగ్గా ఉంటుంది అన్నమాట. అందుకు మూతలు తీసి మూతలు పెడతాం, కొంచెం టైం పడుతుంది అన్నమాట. దీన్ని కొంచెం యాగనిద్దాం. యాగనిచ్చి సొరకాయ ముక్కలు వేసేద్దాం. చూడండి, మరీ చిన్న ముక్క కాకుండా పెద్ద ముక్క కాకుండా మీడియం సైజు ముక్క కోసుకోండి. సొరకాయ చక్కగా తింటాకి ఆ గుజ్జంతా పీల్చుకుంటే అది జ్యూస్గా భలే ఉంటుంది తింటా ఉంటుంటే. దీన్ని బాగా కలుపుకుందాం. అన్నీ పట్టి ఉప్పు, పసుపు ఇదంతా పట్టేటట్టుగా కలుపుకుందాం బాగా. కలర్ భలే ఉంది కదా. వైటు, ఎల్లో, గ్రీను, రెడ్. ఎక్కువగా గ్రీను, రెడ్, ఎల్లో కనబడుతుంది. ఒక 5 నిమిషాలు వదిలేద్దాం అలా మూత పెట్టి. అరే, ఎసరు మొత్తం చూపించలేదా? సారీ. కొంచెం దాంట్లోకి అదే వీడియో ఆన్ చేశాను అనుకొని మర్చిపోయినట్టున్నాను. నేను కూడా చూడలే ఇప్పుడు వరకు. అది
కొంచెం కారం వేసేసుకొని కావాల్సిన వరకు కొంచెం చింతపండు పులుసు పోసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వదిలేసేసి చింతపండు పులుసు పోసి మగ్గనిచ్చాలి. దాన్ని ఒక 5 నిమిషాలు మళ్ళీ అలా దగ్గరికి వస్తుంది అన్నమాట. కాకపోతే ముక్క ఉడికేదాకా ఉడకనియాలన్నమాట. దగ్గరగా వచ్చేదాకా ముక్క బాగా ఉడకాలి. ఇంకొంచెం ఉడకాలి. 3 వంతులు ఉడికిపోయింది, ఇంకొక వంతు ఉడకాలి. దీంట్లోకి ఇదిగో కచ్చాబచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ అట్లా 3 వంతులు ఉడికినాక వేసుకుంటే సరిపోద్దులేదు. ముందైనా వేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. దీన్ని కూడా వేస్తే ఇప్పుడు వస్తుంది వాసన. భలే మంచి అల్లం వెల్లుల్లిపాయకి మరి ఉన్న స్మెల్ ఏంటో కానీ భలే స్మెల్ వచ్చేసేస్తుంది మనం కూరలో వేయంగానే. కొంచెం కారం, ఆ ముక్కలు ఉడకంగానే చింతపండు పులుసు పోసేసాను అనమాట. కొంచెం నీళ్ళు పోసా, చింతపండు పులుసు కాదు, నీళ్ళు పోసా. నీళ్ళు పోసి ఉడకనిచ్చా. అదంతా మీరు చూస్తే బాగుండేది, కానీ నేను వీడియో ఆన్ చేశాను అనుకొని నీళ్ళు పోసేసాను ఆన్ చేయకుండా, సారీ. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. మళ్ళీ ఒక్కసారి చెప్పేస్తానే, సోది చెప్పాను అనుకోమాకండి ప్లీజ్. ముక్కలు ఒక 5 నిమిషాలు ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చిన తర్వాత ఇంకో బెల్లం కూడా వేసేస్తున్నా. చూడండి, నల్లగా ఉంది ఏంటి అనుకుంటున్నారా? తాటి బెల్లం అది. షుగర్ ఉంది కదా, తాటి బెల్లం తినొచ్చు అన్నారని తాటి బెల్లం వేస్తున్నాను అనమాట. అయితే ఈ 5 నిమిషాలు ఉప్పు పసుపు వేసేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసి ఒక గ్లాస్ ఎసరు పోసి ఆ గ్లాస్ ఎసరు దగ్గరగా అయ్యేదాకా ఉన్నిచ్చి కొంచెం కారం వేసుకొని, మనకు ఎంత కావాలో అంత కారం వేసుకొని, తర్వాత చింతపండు పులుసు అల్లం వెల్లుల్లిపాయ వేసేసి మగ్గ పెట్టుకుంటాం అన్నమాట. కొద్దిగా బెల్లం వేసుకొని. చూడండి దగ్గరికి వచ్చిందా? కొంచెం దగ్గరికైనా రావచ్చు. ఉడికిపోయింది చూసారా ముక్క? అంతే. ఈ మధ్య కొంచెం మతిమరుపు ఎక్కువ వస్తుంది నాకు. మా చాకుతో పేక్కోసుకునే తగదు, పొదును లేదనమాట. దాదాపు అది కొని ఈ 30 ఏళ్ళ 25 ఏళ్ళు అయిపోయింది అది కొని. దాంతోనే వాడుతున్నాను. పొదును పోతుంది, పొదును ఉండలేదు, తీసేయాలి. చాకు తీసి కొత్త చాకు తెచ్చుకోవాలి. అలవాటు అయిపోయింది కదా అని తీస్తలేదు దాన్ని. ఓ 25 ఏళ్ళు అయినట్టుంది దాన్ని తెచ్చి చాకు. ఏ వస్తువు అయినా తొందరగా నేను పడేయను. ఉడికిపోయింది చక్కగా. ఇంకొంచెం దగ్గర రానిచ్చి మనం కట్టేసుకోవచ్చు. అదేంటనుకుంటున్నారా? ఇంగువ. చింతపండు పులుసు పోసాం కదా, గ్యాస్ రాకుండా మంచి స్మెల్ వచ్చేటట్టు ఇంగువ అన్నమాట అది. దాన్ని కూడా వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం బాగా. ఇంగువ వేసినా కూడా మంచి వాసన వస్తుంది. ఈ పులుసుల్లో కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. బెండకాయ పులుసులో కానీ, సొరకాయ పులుసులో కానీ, పప్పులో కానీ, సాంబార్లో కానీ, పప్పుచారులో కానీ ఇంగువ వేసుకుంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. పెద్దోళ్ళు ఎక్కువగా అయ్యే వేసుకునే వాళ్ళు, వెనకటోళ్ళు. ఒక 5 నిమిషాలు మూత పెడదామే, తొందరగా మగ్గిపోద్ది. అక్కడంతా శుభ్రం చేసేసుకోవాలన్నమాట. ఏవి చిరాకుగా ఉండకూడదు మనకి. టిక్ అని ఊగిపోతుంది కెమెరా.
అది స్టాండ్ కొంచెం ఊగుతుంది, స్టాండ్ని మార్చాలి. చూద్దాం. ఓకే, అయిపోయింది చూసారా. సిమ్లో పెట్టి మగ్గబెట్టాం కదా, చిటుకా ఉడుకుతుంది. కట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఎలాగుంది హస్బెండు? సూపర్గా ఉందంట. ఆయనకి ముద్ద నోట్లో పెట్టుకుంటే మాట రాలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.